2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30 వరకు తులా రాశి ఫలితాలు చెప్పుకుందాం. తులా వృషభ రాశులకి శుక్రుడు అధిపతి. అటువంటి శుక్రుడు బాగున్నాడు. తర్వాత రాహు బాగున్నాడు. ఈ 2 గ్రహాలే బాగున్నాయి. శని, గురువు, కుజుడు, బుధుడు, రవి, కేతువు ఈ గ్రహాలు బాగాలేవు. శుక్రుడు, గురువు, కుజుడు 3, కేతువు 4, రవి 5, బుధుడు 6 గ్రహాలు బాగాలేవు. బాగున్న గ్రహాలు ఏంటి? రాహువు, శుక్రుడు. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కన్య వరకు 6 రాశుల కంటే తులారాశి పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. తులా, వృషభయో భృగు. శుక్రుడు ఒక్కడు బాగున్నాడు. ఈ శుక్రుడు బాగుండటం వల్ల వివాహాది శుభకార్యాలకు బాగుంది. తర్వాత ఇంతకుముందు ఈ రాశి వాళ్ళు ఎవరికైనా డబ్బులు ఇచ్చి నష్టపడి ఉంటే ఆ నష్టం పూడి తిరిగి ఆ డబ్బులు తిరిగి రావడానికి అవకాశం ఉంది. అందులో ఈ రాశికి అష్టమంలో గురువు ఉన్నాడు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలి అంటే, లేకపోతే పోటీ పరీక్షలు చేయాలి అంటే, ఏదైనా పార్ట్లు పోయినాయి, తగ్గినాయి, నాకు మార్కులు సరిగ్గా రాలేదు, మళ్ళీ రీటెస్ట్ చేద్దాము అంటే అంతకంటే తక్కువ మార్కులు వస్తాయి. ఒకవేళ ఈ సమయంలో ఏదైనా విదేశాలకు వెళ్ళినట్లయితే చాలా ఇబ్బందులు, చాలా కష్టపడాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండలేక తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ రాశి వాళ్ళకి చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో ఉండటానికి ఇబ్బంది కలిగి ఆ ఉద్యోగం ఏమైనా సరే వదులుకొని ఇంటికి వెళ్ళాల్సిన పరిస్థితి అనిపిస్తే ఏదో ఇంకో ఉద్యోగానికి పోతే బాగుంటాం అనుకొని ఆ ఉద్యోగం మానుకొని ఇంకో ఉద్యోగంలో చేరినా చదువు నాకు బాగా రాలేదు, ఇది కాకుండా వేరే చదువుకు పోదామన్నా రెండంతాల భ్రష్టత్వం పడతారు. ఈ చదువు రాదు, ఆ చదువు రాదు. తర్వాత చేసేటువంటి చదువు రాదు, ఉద్యోగం రాదు. విదేశాలకు డబ్బులు ఖర్చు పెట్టుకొని వెళ్ళిన తర్వాత అక్కడ ఉండటానికి సమస్య వచ్చి తిరిగి రావాలి అంటే దానికి రెట్టింపు ఖర్చు పెట్టుకొని తిరిగి రావాల్సి వస్తుంది. కాబట్టి ఈ రాశివాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఈ రాశివాళ్ళు ఎవరికి కూడా ఈ గురువు బాగుండకపోవటం చేత మరి వీపుకు దెబ్బలు తాకే అని చెప్తారు శాస్త్రం. మన నోరు ఎట్లా ఉంటుందంటే, నాయన మీ నాన్న ఉన్నారా అని అడగటానికి, నీ అమ్మ మొగుడున్నారా అనటానికి చాలా తేడా ఉంటుంది. మీ నాన్న ఉన్నారా అంటే సరిగ్గా సమాధానం చెబుతాడు. నీ అమ్మ మొగుడున్నారంటే దవడ బలెడు కొడతాడు. అంటే ఈ గురువు బాగుండకపోవటం వల్ల నీ నోరు సక్రమంగా ఉపయోగపడదు, మంచిగా మాట్లాడటానికి మాట కుదరదు. కాబట్టి నోరుని జాగ్రత్తగా అదుపులో పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. శుక్రుడు బాగున్నాడు, వివాహం అవుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఆ దొరికిన ఆమె నిన్ను ప్రేమిస్తుంది, నిన్ను పెళ్లి చేసుకుంటానంటుంది. ఇప్పుడు రంభలాగా కనపడుతుంది. పెళ్ళైన తర్వాత రాక్షస అవుతుంది, నీ గడ్డి నీకు పెడుతుంది. కాబట్టి తొందరపడి లవ్ మ్యారేజ్లకు పోవద్దు. మీ జాతకాలు చూపించుకోండి. జాగ్రత్తగా పరీక్ష చేసుకొని మీ జాతక రీత్యా బాగుందా, నీకు ఆ పిల్లకి కలిసిందా, పిల్లాడి కలిసిందా లేదా చూసుకోవాలి. అట్లా కాకుండా షష్టాష్టకాలు పడ్డా, కాలసర్ప దోషాలున్నా, కుజ దోషాలున్నా వివాహం జరిగిన తర్వాత చాలా సమస్యలు రావటానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు వివాహం దగ్గర జాగ్రత్త పడాలి, ఉద్యోగం దగ్గర జాగ్రత్త పడాలి, చదువు దగ్గర జాగ్రత్త పడాలి, వ్యాపారం దగ్గర జాగ్రత్త పడాలి, ఆరోగ్యం దగ్గర జాగ్రత్త పడాలి. మరి ఇవన్నీ కూడా పోవాలి అంటే ప్రతిరోజు తెల్లవారుజామున లేచి స్నానం చేసి సూర్యుడు ఉదయించేటప్పుడు, మధ్యాహ్నం 12 గంటలప్పుడు, సాయంత్రం 5 గంటలప్పుడు 3 వేళలా కూడా సూర్యుడికి నమస్కారం చేయండి. ఉదయం బ్రహ్మస్వరూపం, సూర్యుడు ఉదయించేటప్పుడు బ్రహ్మ, మధ్యాహ్నంతో మహేశ్వరం, మధ్యాహ్నం పూట సాక్షాత్ పరమేశ్వరుడు, సాయంకాలం స్వయం విష్ణు, సాయంకాలం పూట విష్ణుమూర్తి, త్రికాలం వహ దివాకరం. 3 వేళల 3 రూపాలతో సూర్య భగవానుడు ఉన్నాడు.
ఈ సూర్యభగవానుడు ఎట్లాంటి వాడో ఒక్క చిన్న మాట చెబుతా. మరి హిందూ మతం ఉంది, క్రిస్టియన్ మతం ఉంది, ముస్లిం మతం ఉంది. ఏ మతం వాళ్ళైనా సరే సూర్య చంద్రుల్ని చూసి పండగ చేస్తున్నారు. సూర్య చంద్రుడిని చూసే దేవుడు అనుకుంటున్నారు. మరి నీ దేవుణ్ణి వాళ్ళు రంజాన్ వచ్చిందయ్యా, చంద్రోదయం అయితేనే రంజాన్ చేస్తున్నావు కదా, మరి నీ దేవుడు వేరు నా దేవుడు వేరు ఎట్లా అనుకుంటాను చెప్పండి? అందరి దేవుడు ఒకటే అనుకుంటే చాలా మంచిది. నీ దేవుడు గొప్ప, నా దేవుడు తక్కువ అనేటువంటి విమర్శా జ్ఞానం మాత్రం రాకూడదు. దానివల్ల మనకు ప్రయోజనం లేదు. ఎందుకంటే ఈ హిందూ దేశం, హిందూ మతం ఎట్లాంటిదంటే దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేహ సనాతన త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్తు. ఈ దేహం ఒక దేవాలయం. ఈ లోపల ఇక్కడ ఉన్నటువంటి దేవుడు జీవుడే దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఎక్కడున్నాడంటే నీ శరీరంలోనే ఉన్నాడు. ప్రతి జీవరాశి శరీరంలో దేవుడు ఉన్నాడు. మరి ఎన్ని జీవరాశులు ఉన్నాయి? 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశులు ఆకాశంలో తిరిగేవి 21 లక్షలు, భూమి పైన తిరిగేవి 21 లక్షలు, భూమి లోపల తిరిగేవి 21 లక్షలు, నీటి లోపల తిరిగేవి 21 లక్షలు. మొత్తం కలిసి 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల రకాలు ఉన్నాయి. ఇన్ని జన్మలు మనం ఎత్తాము. తర్వాత జ్ఞానం కలిగి మంచి పనులు చేసిన తర్వాత మానవ జన్మ ఇచ్చాడు భగవంతుడు. మానవ జన్మలో విశేష జ్ఞానం, విజ్ఞానం, మంచి ఏదో చెడేదో తెలియపరిచేటువంటి జ్ఞానం ఇచ్చాడు. ఈ జ్ఞానం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? జ్ఞానం కలిగినట్టుగా ప్రవర్తించాలి. ఒక జీవరాశికి 4 సంతానం కలుగుతున్నాయి. ఆ 4 సంతానం కూడా మరి వ్యభిచారం చేసి మరి అప్పజెల్లి అన్నదమ్ములు లెక్క కదా, వాళ్ళు సంతానం కలుగుతున్నాయి. అట్లా అని మనం ఆ పని చేస్తామా? ఆ పని చేయం కదా. అన్నా చెల్లెలెవరో, అన్నా తమ్ముడెవరో, తల్లి బిడ్డలెవరో ఆ విచక్షణ జ్ఞానం తెలిసినప్పుడు తప్పుడు పనులు చేసేది నీకు తెలిసి చేసేది చాలా తప్పు. తెలియ చేసేటప్పుడు ఆ తప్పు నీకు అంటలు. మనం ఇప్పుడు తెలియక మనపు అజ్ఞానంతో ఏదైనా చేసి ఉంటే ఇది తప్పు అని తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఆ తప్పు చేయకుండా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా బాగా ఆనందంగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. కాబట్టి ఎవరైనా సరే అటువంటి పొరపాట్లు చేయకుండా ఉంటే ఎంతైనా మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి 2 గ్రహాలు బాగున్నాయి, మిగతా గ్రహాలు బాగాలేవు. కాబట్టి మీ జాతకం చూపించుకోవడం, మీ జాతకరీత్యా బాగున్నదో లేదో తెలుసుకోవడం, మీ జాతకరీత్యా ఏమన్నా దోషాలుంటే ఆ దోషాలకి తగిన పూజలు చేయించుకోవడం దానికి చాలా మంచిది. ప్రతి నెలలో ఒక రకం కార్యక్రమం, ఒక రకం దేవతా పూజ జరుగుతుంది. ఇప్పుడు రేపు శనివారం 31వ తారీఖు శనివారం రోజున శనిర్పాశుపదం అనేటువంటి పూజ జరుగుతుంది. శని దోషం కానీ నవగ్రహాల్లో ఏ దోషం ఉన్నా కూడా ఈ శనిర్పాశుపదం చేసుకుంటే మీకు అన్ని దోషాలు పోతాయి. కాబట్టి ఎవరైనా సరే ఈ శనిర్పాశుపదం చేయాలంటే కలిసి మా ఫోన్కి చేసి దానికి తగినటువంటి ద్రవ్యం ఇచ్చి మీరు శనిర్పాశుపదంలో మీ గోత్ర నామాలు చెప్పించుకొని ఈ పూజ చేయించుకుంటే మీరు సమస్త దోషాల నుంచి కూడా విముక్తి పొందుతారు. స్వస్తి.